మీరు ప్రతిసారి అడిగేవారు గోధుమ పిండి కూడా ఇవ్వండి, ఇస్తే బాగుంటుందని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనడానికి నిదర్శనం ఇదే. పండగ పూట మీకు గోధుమ పిండి బహిరంగ మార్కెట్ ఇది ఎంత వస్తుందో మీకు తెలుసు. మీకు ఎంతకి ఇస్తున్నారు? 20 రూపాయలు. బహిరంగ మార్కెట్లో దీనికి 2 రెట్లు పైన ఉంటుంది. కానీ మీ అందరికీ తక్కువలో దొరకాలని చెప్పి ప్రభుత్వం ఇస్తుంది. బాగున్న గోధుమ పిండి ఇస్తున్నారు మా ప్రభుత్వం వాళ్ళు. ఓకే సార్, ఫాస్ట్ కదండి. తీసుకుని కూర్చోండి అమ్మ. ఇక కూర్చోడాలు ఏమొద్దు, మీ పని మీద చేసుకోండి. మళ్ళీ మాకు ఆఫీస్ దగ్గర జనాలు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. ఓకే సార్, బయలుదేరుతాం. నూతన సంవత్సరంలో మన అందరం కూడా కొత్త ఆశలు ఆలోచనలతోటి అడుగులు ముందుకు వేయాలన్నది ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ప్రజలు మమ్మల్ని అడగడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో ఈ గోధుమ పిండిని మాకు అందుబాటులో తీసుకురండి, మాకు చాలా ఉపయోగపడుతుంది, గొప్ప ఊరటగా ఉంటుందని అనేక సందర్భాల్లో అడగడం, మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియచేయడం. మరి ఈ రోజున జనవరి 1 కొత్త సంవత్సరం రోజున ప్రజలందరికీ కూడా గోధుమ పిండి కేజీ ప్యాకెట్ 20 రూపాయలకి ఇచ్చే నిర్ణయం తీసుకోవడమే కాదు, సరఫరా కూడా చేసే విధంగా ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని ప్రారంభించడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే ప్రజలు వారు బాధ చెప్తా ఉంటే ఏంటి చెప్తున్నాం ఇంకా చెయ్యట్లేదని అనుకోవచ్చు. ప్రతిదీ అమలు చేస్తామన్న మాటకి ఇది ఒక నిదర్శనం. కానీ అమలు చేసే ప్రక్రియలో ఒకటి ముందవుతుంది, ఒకటి తర్వాత అవుతుంది. కానీ అవ్వడం అయితే పక్క అన్నీ కూడా ఆర్థికపరమైన సమస్యలు, అన్నీ ఆర్థిక పరంగా ముడిపడి ఉన్న అంశాలు. మరి ఆర్థిక పరంగా ముడిపడి ఉన్న అంశాల్లో మరి 1వ తారీఖుని బ్యాంకులు ఉండవు కాబట్టి ముందు రోజే పెన్షన్లు అన్నీ ఇచ్చేసాం. ఇవన్నీ కూడా ఒక మంచి ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రజలు సద్వినియోగపరచుకోండి. 20 రూపాయలకి ఇక్కడ ఇస్తూ ఉన్నాం. ఏది చౌక ధరల దుకాణంలో. బహిరంగ మార్కెట్లో ఎంత ఉంటుందన్నది కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. నాణ్యత కలిగినది కూడా సరుకు ఇస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచ్చేసిన నా కూటమి నాయకులకు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అధికారులకు, అలాగే ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఓనర్స్ కూడా వచ్చున్నారు. వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాం. ప్రజలకి మెరుగైన సేవలు అందించేందుకు గాను ప్రభుత్వం అనేకమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఆ నిర్ణయాలు ఎక్కడా కూడా డీవియేషన్ లేకుండా నేరుగా లబ్ధిదారు చేతికి వెళ్ళే విధంగా సహకరించాలని ఆ రేషన్ డీలర్స్ అందరిని కూడా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.